వెల్కమ్ మూర్తీస్ రైతులకం. నేను శ్రీనివాసమూర్తి ఒంగోలు. మూర్తీస్ రైతులకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్లో ఇప్పుడు మనం ముందుకెళ్తున్నటువంటి 5 ఎకరాల బొప్పాయి తోటలో ఉన్నాము. ఇది అద్దంకి దగ్గర నుంచి ఒక సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొర్రెపాడు సింగరకొండ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దానికి దగ్గరలో ఉంటుంది గొర్రెపాడు. మొత్తం ఒంగోలు నుంచి సుమారుగా 75 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బొప్పాయి తోట 75 రోజుల సుమారుగా వయసు కలిగినటువంటి తోట. నేను దీన్ని టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్ చేయిస్తూ మూర్తీస్ రైతులకం టెక్నికల్ అడ్వైజరీ సర్వీసెస్లో ముందుకెళ్తోంది. బొప్పాయి తోటలు పెట్టే రైతులు ముఖ్యంగా ఎప్పుడు పెట్టాలి, దాన్ని ఎప్పుడు పెడితే మనకి లాభసాటిగా ఉంటుందనేటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇది సుమారుగా అక్టోబర్ ఆఖరిలో కానీ లేదా నవంబర్ మొదటి వారంలో కానీ సుమారుగా 35 రోజుల నుంచి 40 రోజుల వయసులో ఉన్నటువంటి నారు మొక్కలని నాటుకోవాలి. ముందు నారు మొక్కలు ఎంపిక చేసుకునే సమయంలోనే చాలా జాగ్రత్తగా మంచి కంపెనీల నుంచి, మంచి నర్సరీల నుంచి ఎన్నుకోవాలి. లేదా మనమే మనకు నచ్చినటువంటి వెరైటీలు, ఇప్పుడు బాగా ప్రజాదరణలో ఉన్నటువంటి మంచి రకం నెంబర్ 1 అయితే కనుక నోన్యూ కంపెనీ వాళ్ళ తైవాన్ రెడ్ లేడీ 786 వెరైటీ. దీని విత్తనాన్ని తీసుకొని మనమే నర్సరీలో, మనకు నమ్మకమైన నర్సరీలో ఇచ్చి పెంచుకోవాలి. లేదా నెంబర్ 1 ఆప్షన్ అయితే కనుక జైన్ కంపెనీ వాళ్ళ మొక్కలు. జైన్ కంపెనీ వాళ్ళది కూడా ప్రస్తుతానికి రెడ్ లేడీ 786 అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లో బహుళ ప్రజాదరణ పొందినటువంటి రకం. బయ్యర్లు నిరభ్యంతరంగా వచ్చి మంచి కాయ పంట ఉంటే తీసుకొని వెళ్తారు. రెండో రకం నెంబర్ 15. సో ఇట్లాంటి మనకు నచ్చినటువంటి రకాలను ఎన్నుకొని నారు వయసు 35 నుంచి 40 రోజుల వయసులో ఉన్నప్పుడు దాన్ని ఎన్నిక చేసుకొని తీసుకొని నాటుకోవాలి. నేను ఇక్కడ నాటించిన విధానం అయితే కనుక ఎటు చూసినా 72 అంగుళాలు, అంటే 6 అడుగులు అట్లా చూసుకున్నప్పుడు మనకి మొక్కల సాంద్రత బాగుంటుంది. ఇట్లా పెట్టుకున్నటువంటి దాన్ని, అంటే మనం అక్టోబర్ ఆఖరిలో కానీ నవంబర్ మొదటి వారంలో కానీ పెట్టుకోవాలి. ఇప్పుడే ఎందుకు పెట్టుకోవాలి అని అంటే, సహజంగా బొప్పాయికి డిమాండ్ జూన్ ఆఖరి నుంచి మొదలవుతుంది. మనకి జూన్ ఆఖరికి కోతలు రావాలి, జూలై ఫస్ట్ వీక్లో కోతలు రావాలి అని అంటే, నాటినప్పటి నుంచి నారు మొక్కని భూమిలో నేలలో నాటినప్పటి నుంచి మనకి సుమారుగా 7 నుంచి 8 నెలల మధ్యలో మేనేజ్మెంట్ను బట్టి కోతలు తెగుతాయి. సో ఇప్పుడు మనకి జూన్ ఆఖరికి మామిడికాయ మార్కెట్లో అయిపోతుంది. కొద్దిగా వర్షాలు బిగినయ్యి వాతావరణం చల్లబడిన తర్వాత, లేదు కొద్దిగా వర్షాల వల్ల, లేదు వాతావరణ మార్పుల వల్ల వచ్చేటువంటి జ్వరాలు, ఇట్లాంటి వాటి వల్ల ఈ మధ్యకాలంలో డెంగ్యూ జ్వరాలని అవన్నీ బొప్పాయికి ఆదరణ చాలా బాగా పెరిగింది. ఇట్లాంటి మార్కెట్ అందుబాటులోకి వచ్చేది జూన్ ఆఖరు తర్వాత నుంచి వస్తుంది. సో ఇట్లా మనకి జూన్ ఆఖరు తర్వాత నుంచి కోతలు రావాలి అని అంటే అక్టోబర్ ఆఖరిలో కానీ నవంబరు మొదటి వారంలో కానీ నాటుకోవాలి. అక్కడి నుంచి ఏప్రిల్ దాకా బయ్యర్లు వచ్చి బొప్పాయిని మనమైనా సొంతగా అమ్ముకోవచ్చు, లేదా మార్కెట్లో బయ్యర్లు అయినా కొనుక్కొని వెళ్తారు. ఎప్పటి వరకు? మార్చి వరకు కొనుక్కొని వెళ్తారు. సో అప్పుడు మనకి ఏమవుతుంది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఖచ్చితంగా 9 నెలల పాటు నిరంతరాయమైనటువంటి కోతలు కోసుకోవచ్చు. ఈ రకంగా పంటకాలం 9 నెలల పాటు కనుక మనం హార్వెస్టింగ్ మంత్స్ని కనుక లెక్కేసుకుని చేసుకుంటే, ఖచ్చితంగా మన యాజమాన్యపు పరిస్థితులను బట్టి 30 నుంచి 40 టన్నులు బొప్పాయి దిగుబడి ప్రతి ఎకరానికి వస్తుంది. రేట్ అంటారా, అది మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. పోయిన సంవత్సరం మంచి రేట్లు, అంటే ఇప్పటివరకు మంచి రేట్లు సాగినాయని చెప్పుకోవాలా. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. రేట్లు అయితే మనం చెప్పలేము. దిగుబడులు అయితే నాణ్యమైనటువంటి మనం కోరుకున్న దిగుబడులు ఈ రకంగా తీసుకోవాలి. మార్చి తర్వాత కూడా పంట వస్తుంది, కానీ
బయ్యర్లు రానందువల్ల మార్కెట్లో అమ్ముకోవటం డిమాండ్ తగ్గినందువల్ల రేట్లు పడిపోతాయి. సో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ 9 నెలల పాటు మనం కోతలు కోసుకోవాలి, మంచి లాభాలు రావాలంటే ఇట్లా బొప్పాయి పంటను పెట్టుకోవాలి. ఇది ప్రధాన ఘట్టం. బొప్పాయి పెట్టాలనుకుంటున్నటువంటి రైతు మిత్రులు ఇలాంటి ముందస్తు జాగ్రత్తలు అవన్నీ తీసుకొని ముందుకెళ్తే ప్లాన్ చేసుకొని బొప్పాయి నిజంగా రైతును నిలబెట్టేటువంటి లాభసాటి పంట. ఇకపోతే ఇక్కడి నుంచి పంట దిగుబడి మనం కోరుకున్నట్లుగా ప్రతి ఆకుకి కాయ రావాలి. అట్లా వస్తేనే మనం విజయవంతమైనట్లు. ఇట్లాంటి పోషక యాజమాన్యము, సస్యరక్షణ విధానాల్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అది మనం వీలు కుదిరినప్పుడు ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కనుక మనం ముందున్నటువంటి తోట ఒంగోలు నుంచి 75 కిలోమీటర్లు, ప్రఖ్యాత పుణ్యక్షేత్రం సింగరకొండ నుంచి ఒక 15 కిలోమీటర్లు, అద్దంకి నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గొర్రెపాడు దగ్గర ఉన్నటువంటి బొప్పాయి తోట ఇది 40 ఎకరాల సువిశాల వ్యవసాయ క్షేత్రం. దీనిలో నేను వివిధ రకాల పంటలు పండించాను రైతు మిత్రుల చేత. దానిలో ఒక భాగం ఈ 5 ఎకరాల బొప్పాయి. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సలహాలు, మీ డౌట్స్ ఏదైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో అడగవలసిందిగా. థ్యాంక్ యూ.